సో మమ్మీ వాళ్ళు వచ్చేస్తున్నారు, చూస్తుండండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారు. 4 మంత్స్ తర్వాత నేను వాళ్ళని చూడడం. సో నాకన్నా ఎక్కువగా మాహిని చూడడానికి అయితే ఫుల్గా వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఫైనల్ అయితే వచ్చేసారు. ఏంటి అన్ని బ్యాగులతో వచ్చారనుకున్నారా? ఫుల్గా అయితే నావి మాహివే ఉన్నాయి ఎక్కువగా. నావి సారీస్ అవి, అలాగే మాహివి ఫ్రాక్స్ అనమాట. ఫుల్ ఫ్రాక్స్ ఎక్కువగా అనమాట. అలాగే మాహి కోసం అని చెప్పి ఇంట్లో ఆడుకోవడానికి అని చెప్పేసి ఫస్ట్ బర్త్డేకి మా తమ్ముడు తీసుకున్నారు. సో పాండాది. సో ఆ సైకిల్ అయితే తీసుకొచ్చారు. సో దానివల్ల లగేజ్ అయితే ఎక్కువ అయ్యింది. నైట్ 1:00 అయితే అయింది వాళ్ళు వచ్చేసరికి. సో 1:00 వరకు నేను వెయిట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం నా లైఫ్లోని ఇది ఇలాంటి ఎక్స్పీరియన్స్. సో మ్యారేజ్ అయ్యి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన 1 మంత్ 2 మంత్స్కి వెళ్ళేదాన్ని. సో అందుకని నాకైతే ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళు నా ఇంటికి అయితే వచ్చారు. ఇది మేబీ క్వార్టర్సే కావచ్చు, ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళని బాగా చూసుకోవాలని ఒక కోరిక అయితే ఉండేది. సో అదైతే నెరవేరింది. మా మమ్మీ అయితే చూస్తుంది, కెమెరా పెట్టావా అని అడుగుతుంది. సో ఇక్కడైతే భోంచేసేసి ఇంకా పడుకున్నారు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా మాహి కూడా ఇంకా నైటే వెళ్ళి వాళ్ళ దగ్గర పడుకుడిపోయింది. ఇంకా అంత మిస్ అయ్యింది వాళ్ళని. మమ్మీ వాళ్ళైతే అనుకున్నారు మాహి పూర్తిగా మర్చిపోతుంది అని. అలా ఏం మర్చిపోకుండా వాళ్ళ తాతయ్య వాళ్ళతో ఇంకా రాగానే ఇంకా చక్కగా వెళ్ళిపోయింది. వెళ్ళి వాళ్ళ దగ్గర పడుకుంది. సో రా అంటే రావట్లేదు. సో చక్కగా ఇంకెందుకు అని చెప్పి వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది, ఉన్న రోజులు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి ఇంక మేము కూడా వదిలేసాము. సో అక్కడే పడుకుందనమాట. ఇంకా మార్నింగ్ అది లేచి కొంచెం టిఫిన్ అది చేసేసారు. చేసేసిన తర్వాత ఇంకైతే మేమైతే బయలుదేరి వెళ్ళాము. సో పక్కనే మా మ్యూజియం ఉందని చెప్పాను కదా, మ్యూజియం వ్లాగ్ అయితే ఫుల్గా నేను ఉంది. అది మీరు చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది మ్యూజియం వ్లాగ్. సో మమ్మీ వాళ్ళు వచ్చాక కొంచెం తిప్పుదామని చెప్పేసి నేను వీడైతే ఇక్కడ ఫోటో షూట్ చేసుకుంటున్నాడు. మమ్మీ వాళ్ళైతే ఇంకా అక్కడ ఉన్నారనమాట. సో చూపిస్తా, పదండి లోపలికి వెళ్ళి వీడియో తీద్దాం. మమ్మీ వాళ్ళకైతే ఇది ఫస్ట్ మ్యూజియము. మన సైడ్ మ్యూజియంస్ అయితే ఫోటో కానీ కెమెరాస్ కానీ ఏవి అలా ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు, కెమెరా అయితే అలా ఉంటుంది. మనకు నచ్చిన ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవచ్చు, నో అబ్జెక్షన్ అనమాట. సో మేమైతే ఇది వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు మేము ఈ పైకి వెళ్ళలేదు. సో ఏంటి ఉంటుందా అని చెప్పి పైకి అయితే వెళ్ళాము. చాలా పెద్ద తల్వార్ అనమాట అది. సో ఆ తల్వార్ అయితే ఉంది. సో చూడడానికి అయితే వెళ్ళాము. మాహికి అయితే 1, 2 రీల్స్ అయితే తీసేసి ఇంకా తర్వాత అక్కడ కాసేపు ఫొటోస్ తీసుకొని ఇంకా కింద లోపల మెయిన్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఆడపిల్లకి వాళ్ళ తల్లిదండ్రులతోని టైం స్పెండ్ చేయాలి అనేది. సో నేను వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం 4 మంత్స్ అవుతుంది. 4 మంత్స్కి మమ్మీ వాళ్ళు వచ్చారు మా కోసం అని చెప్పేసి. ఫస్ట్ టైం వచ్చారు కదా, స్వీట్స్ అవి పట్టుకొచ్చారు. సో స్వీట్స్ అవి ఇక్కడ క్వార్టర్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి పనిచేసి ఇంకా ఉంటే అవి మాకని చెప్పేసి ఉంచేసాము. మమ్మీ అయితే ఇంకా చాలా తీసుకొచ్చింది. అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా కోసం మాహి కోసం ఏంటేంటి తెచ్చింది అనేది. సో చాలా బాగుంది నాకైతే, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మ్యారేజ్ అయ్యి నుంచి. కానీ ఫస్ట్ టైం చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. దూరం నుంచి అమ్మ వాళ్ళు వస్తే మన చేతులతో వండి పెట్టి వాళ్ళని బాగా చూసుకోవాలని ఉంటుంది కదా. సో అలా నా అయితే కళ నెరవేరిపోయింది. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్